హలో అండి, వెల్కమ్ టు కార్ఖానా రుచులు. ఇవి మన ఇంటి రుచులు. ఈరోజు నేను ఓరియోతో స్విస్ రోల్ చేస్తున్నాను. ఈ కేక్ని కుక్ చేయని అవసరం లేదు, జస్ట్ 10 మినిట్స్లో ఇది రెడీ చేసేసుకోవచ్చు. పదండి కిచెన్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేసుకోండి. ముందుగా ఓరియో బిస్కెట్లను తీసుకున్నాను. ఇప్పుడు వీటిని కట్ చేసుకుని బిస్కెట్లను బయటకు తీసుకుందాం. ఇప్పుడు వీటిని బిస్కెట్లు సపరేట్గా, అలాగే క్రీమ్ని సపరేట్గా తీసుకుందాం. ఇప్పుడు ఈ బిస్కెట్లను మిక్సీ జార్లో వేసి 3 స్పూన్ల షుగర్ వేసుకొని పౌడర్ చేసుకుందాము. ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పాలు వేసుకుందాము. పాలు వేసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పక్కన పెట్టుకున్న క్రీమ్ తీసుకొని ఒక 3 స్పూన్ల పాలు వేసుకొని విస్కర్తో కలుపుకుందాం. జస్ట్ మనకు పాలు మాత్రమే అవసరము, ఇంకా ఏమీ కలపనవసరం లేదు. ఇది ఇలా క్రీమ్గా తయారయ్యాక పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక కవర్ తీసుకొని కలిపి పెట్టుకున్న బిస్కెట్ ముద్దను తీసుకొని దానిపై ఇంకో కవర్ ఉంచుకొని చపాతీ పిండిలా రుద్దుకుందాం. ఇప్పుడు దీనిపై పెట్టిన కవర్ తీసేసుకుని ఎడ్జెస్ కట్ చేసుకుందాము. ఇప్పుడు క్రీమ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ క్రీమ్ని దీనిపై వేసుకుని స్ప్రెడ్ చేసుకుందాము. క్రీమ్ అప్లై చేశాక ఇప్పుడు దీన్ని స్లోగా రోల్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని కవర్లో కూడా రోల్ చేసుకొని ఫ్రిడ్జ్లో 1 అవర్ పాటు పెట్టుకుందాం. ఇప్పుడు 1 అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసుకొని దీన్ని పీసెస్గా కట్ చేసుకుందాము. చూసారా, చేయడం చాలా ఈజీ. చూడ్డానికి చాలా అందంగా ఉంది కదా, తప్పకుండా మీరు ట్రై చేయండి. ఓకే అండి, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకో రెసిపీతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.